తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి డీటెయిల్స్ 22,000 నుండి 67,000 మధ్య జీతభత్యాలు ఉంటాయి. 24వ తారీఖు జనవరి నెల ఈ 2026 సంవత్సరం జనవరి 24వ తారీఖు నుంచి ఫిబ్రవరి 13వ తారీఖు వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. రికార్డ్ అసిస్టెంట్ పోస్టు తెలంగాణ కోర్టు జాబులకు సంబంధించి పోస్ట్ నేమ్ రికార్డ్ అసిస్టెంట్. ఈ నెల 24 నుంచి 13 వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దాని జీతభత్యాలు 22,000 నుంచి 67,000 మధ్య ఉంటుంది. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సిబిటి అంటారు. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈ సంవత్సరం 2026లో ఏప్రిల్ నెలలో ఉండొచ్చు అన్నారు. ఏప్రిల్ నెలలో ఉండటానికి ఆస్కారం ఉంది. ఏప్రిల్ నెలలో ఉండే దీనికి సంబంధించి సిలబస్, వేకెన్సీస్ అవి మొత్తం ఇంకా ముందు పేరాలో ఉంటాయి. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ ఇచ్చారు. ఓకే, తెలంగాణ సంబంధించి ఏజ్ అంటే వయసు 1వ తారీఖు జూలై 2026 నాటికల్లా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ యొక్క నెలలో ఈ యొక్క డేట్కి అంటే రాబోయే జూలై నెలలో 1వ తారీఖుకి 18 సంవత్సరాలు పూర్తి నిండి ఉండాలి. 17 18 రావాలి. మరియు 46 సంవత్సరాలకి మించి వెళ్ళకూడదు. అండ్ 46 సంవత్సరాలకి మించి వెళ్తే ఎలిజిబుల్ కాదు. ఇక నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే +5 years కలుపుకోవాలి. అప్పుడు 46 + 5 = 51 సంవత్సరాల వరకు దీనికి ఎలిజిబుల్ సంబంధించి ఈ పోస్ట్ సంబంధించి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అదే ఒకవేళ 46 సంవత్సరాలు జనరల్ అభ్యర్థులకి ప్లస్ పీడబ్ల్యూ అభ్యర్థులకైతే ఆ వయసు 56 సంవత్సరాల వరకు దీన్ని రాసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. 56 సంవత్సరాల వరకు 56 సంవత్సరాల వరకు రికార్డు ఈ సంబంధించినటువంటి పోస్టు రికార్డ్ ఈ పోస్టుకు సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉన్నది రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ నేమ్ రికార్డ్ అసిస్టెంట్. దానికి సంబంధించి వయసు 18 నుండి 46 సంవత్సరాల మధ్య ఉండాలి. జూలై నెల 1వ తారీఖు కల్లా ఇప్పుడు చెప్పినటువంటి వయసు ఎలిజిబిలిటీ ఉండాలి. ఇక నెక్స్ట్ అక్కడ నుంచి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందని మనం ముందే చెప్పుకున్నాం. ఇది సిబిటి అంటారు. ఎగ్జామ్ ప్యాటర్న్ 100 క్వశ్చన్లు ఉంటాయి. 100 క్వశ్చన్స్ 100 ఉంటాయి. అవి అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లే. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి దాని కింద ఆప్షన్లు ఇస్తా ఉంటారు. 4 అట్లా ఆప్షన్లు ఇస్తారు. దాన్ని మల్టిపుల్ చాయిస్ MCQs అంటారు. ఈ 60 క్వశ్చన్లు దీనిలో 100లో 60 క్వశ్చన్లు జనరల్ నాలెడ్జ్ పైన ఉంటాయి. జీకే విభాగం నుండి 60 క్వశ్చన్లు వస్తాయి. ఇక నెక్స్ట్ 40 క్వశ్చన్స్ ఈ యొక్క రికార్డు సంబంధించినటువంటి పోస్టులో వాటి సంఖ్య జనరల్ ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ సంబంధించి 40 క్వశ్చన్లు. జీకే జనరల్ నాలెడ్జ్ 60 క్వశ్చన్లు ఉంటాయి. 60 + 40 అంటే ఇంగ్లీష్ మరియు జీకే 2 కలిపితే ఇచ్చేటువంటి ఆ ఎగ్జామ్ ప్యాటర్న్కి సరిపోతుంది. అయితే ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్కు కేటాయించబడింది. 100 క్వశ్చన్లకి 120 నిమిషాల సమయం ఇచ్చారు. అంటే 2 గంటల సమయం ఇచ్చారు. అది ఏప్రిల్ నెలలో జరగబోతుంది. ఏప్రిల్ నెలలో జరగబోయే ఈ కోర్టు సంబంధించినటువంటి ఒక విభాగంలో ఎగ్జామ్కి సంబంధించి ఆ ప్యాటర్న్లో 60 + 40 60 ఏమో జీకే,
40 ఏమో జనరల్ ఇంగ్లీష్. ఇక్కడ ఇచ్చాడు మొత్తం. అది ఎగ్జామ్ పేపర్ తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది. తెలుగులో ప్రింట్ అయి ఉంటుంది, ఇంగ్లీష్లో ప్రింట్ అయి ఉంటుంది. ఇక దీనికి ఎగ్జామ్కి సంబంధించి క్వాలిఫై కావాలి అంటే ఈడబ్ల్యూఎస్ ప్లస్ ఓసీ క్యాండిడేట్స్ 40% మార్కులు రావాలి. అంటే 100కి 40 మార్కులు వాళ్ళకి రావాలి. అదే 35 మార్కులు బీసీ అభ్యర్థులకు రావాలి. అది ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి 30 మార్కులు రావాలి. అంటే 40 మార్కులు 100కి, 35 100కి, 30 మార్కులు 100కి. అలా వచ్చిన వాళ్ళు ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్టు. ఎగ్జామ్లో క్వాలిఫై కావాలి అంటే మినిమం ఆ మార్కులు రావాలి. 100కి వచ్చే మార్కుల సంఖ్య ఇప్పుడు సిలబస్ అయిపోయింది, వయసు అయిపోయింది, అది ఎంత మార్కులు రావాలి ఏంటి అనేది చూసుకున్నాం. ఇక నెక్స్ట్ బీసీ మరియు ఓసీ అభ్యర్థులు అయితే 600 రూపాయలు ఫీజు కట్టాలి. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ పర్సన్స్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ 400 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టాలి. అంటే ఇక్కడ అప్లికేషన్స్ ఫీజు కట్టాలంటే ఎగ్జామినేషన్కి సిబిటి ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్ సంబంధించిన ఫీజు ఎక్కువ మొత్తమే వసూలు చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థమైంది. ఓకే, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి వాళ్ళల్లో ఆ 400 రూపాయలని ఎలిజిబిలిటీ ఫీజుగా ఇచ్చారు. దానికి సంబంధించి ఒక నెక్స్ట్ ఇక్కడ నుంచి తర్వాత ఇవన్నీ పోస్ట్ వచ్చిన తర్వాత ప్రాసెస్ కొన్ని ఉన్నాయి. పోస్ట్ రాకముందు లేవు దీంట్లోని. వాట్ అన్నది. ఇక నెక్స్ట్ పోస్టుల యొక్క వివరాలు చూద్దాం. పోస్టుల వివరాలు రికార్డ్ అసిస్టెంట్ దీనికి ఎలిజిబిలిటీ ఇంటర్ పాస్ అయి ఉంటే లేదా +2 పాస్ అయి ఉంటే, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే అంటే బైపీసీ, ఎంపీసీ, సిఈసి, హెచ్ఈసి అలాంటి ఎంఈసి అలాంటి పాస్ అయిన వాళ్ళు మొత్తం రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి 18 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు జనరల్ అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరియు అదే ఎస్సీ ఎస్టీలు అయితే పీడబ్ల్యూ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే అది వేరే విషయం అని మనం ముందు చెప్పుకున్నాం. అయితే ఈ జిల్లాల సంఖ్యను బట్టి మరలా మార్పులు ఉన్నాయి. అంటే వేకెన్సీస్ రికార్డ్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ +2 క్వాలిఫికేషన్. ఇది జనగామ జిల్లాలో బీసీఏ అభ్యర్థులకి ఒక పోస్ట్ కేటాయించారు. జనగామ జిల్లాలో బీసీఏ అభ్యర్థులకి ఒక పోస్ట్ కేటాయించారు. బీసీఏ అభ్యర్థులకి. ఓకే, నెక్స్ట్ దానికి సంబంధించి తర్వాత నెక్స్ట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓసీ అభ్యర్థులకు ఒక పోస్ట్ కేటాయించారు. అంటే రికార్డ్ అసిస్టెంట్ పోస్టులలో 6 పోస్టులలో జనగామకి ఒకటి, అది బీసీఏకి పోయింది, బీసీఏకి తీసుకున్నారు. అదే ఇక్కడ జయశంకర్ భూపాలపల్లికి ఒక ఓసీ అభ్యర్థికి ఇచ్చారు. నెక్స్ట్ ఖమ్మంలో పోస్టులు 2 ఉన్నాయి. ఒక పోస్టు ఓసీ అభ్యర్థికి ఇచ్చారు ఖమ్మం డిస్టిక్లో. ఒక పోస్ట్ ఓసీలోనే బ్లైండ్లెస్ లో విజన్ క్యాండిడేట్స్కి ఇచ్చారు. ఆ కేటగిరీ అభ్యర్థులకి ఇచ్చారు. అంటే రికార్డ్ అసిస్టెంట్ కోర్టు సంబంధించిన పోస్టులలో ఖమ్మం డిస్టిక్లో 2 పోస్టులు ఉంటే 2 ఓసీకి పోయినాయి. కాకపోతే 2 వీటిలలో ఒకటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కేటాయించబడింది. ఇక నెక్స్ట్ మహబూబాద్ డిస్టిక్లోని పోస్టుల వివరాలు. అది ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. బీసీఏ అభ్యర్థులకు ఒక పోస్ట్ ఉంది మహబూబాద్ డిస్టిక్లో. నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లోని ఓపెన్ కేటగిరీ 5 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి ఒక పోస్ట్ ఉంది. ఆ నెక్స్ట్ ఓసీలోని ఓపెన్ కేటగిరీలోని హీరింగ్ వాళ్ళకి ఒక పోస్ట్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఓపెన్ 5 ఉన్నాయి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి ఒకటి కేటాయించారు. నెక్స్ట్ బీసీఏ 2 ఉన్నాయి. బీసీబీ 1 ఉంది. బీసీడీ 1 ఉంది. బీసీఈ 1 ఉంది. ఎస్సీ కేటగిరీ 2లో 1 ఉంది. ఎస్సీ కేటగిరీ 3లో 1 ఉంది. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీకి 2 ఇచ్చారు. మొత్తం టోటల్గా మేడ్చల్ మల్కాజ్గిరిలో
16 పోస్టులు ఉన్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరిలో పోస్టుల సంఖ్య ఎక్కువ ఉన్నాయి అక్కడ ఆ వేకెన్సీస్ బట్టి. తర్వాత పెద్దపల్లి డిస్టిక్లో పోస్టుల వివరాలు. పెద్దపల్లి డిస్టిక్లోని పోస్టుల వివరాలు. నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ 2 ఇచ్చారు. ఓసీ ఓపెన్ కేటగిరీ బ్లైండ్ లెస్ వాళ్ళకి 1, అంటే లోబిసిన వాళ్ళకి. బీసీఏ 1, ఎస్సీ కేటగిరీ 1కి 1. అది పెద్దపల్లి డిస్టిక్. మొత్తం సంఖ్య 5 ఇచ్చారు పెద్దపల్లి డిస్టిక్లో. ఇప్పుడు వరకు చూసుకున్నట్టు మేడ్చల్ మల్కాజ్గిరిలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఇక నెక్స్ట్ రంగారెడ్డి డిస్టిక్లో ఓపెన్ కేటగిరీ 1 పోస్ట్ ఉంది, బీసీబీ 1 ఉంది, ఎస్టీ 1 ఉంది. మొత్తం పోస్టుల సంఖ్య 3 ఉన్నాయి రంగారెడ్డి డిస్టిక్లోని పోస్టుల వివరాలు. నెక్స్ట్ సంగారెడ్డి డిస్టిక్లోని పోస్టుల వివరాలు. సంగారెడ్డి డిస్టిక్ ఓపెన్ కేటగిరీ 1 పోస్ట్ ఉంది, బీసీఏ 1, ఎస్సీలో కేటగిరీ గ్రూప్ 2, ఆ కేటగిరీ 2కి 1 వచ్చింది, 1 ఇవ్వబడేది ఖాళీ. నెక్స్ట్ మొత్తం సంగారెడ్డిలో ఉన్న పోస్టు సంఖ్య 3 ఉన్నాయి. 3 పోస్టులు సంగారెడ్డి కేటాయించబడింది. ఇక నెక్స్ట్ తర్వాత సూర్యాపేట డిస్టిక్లో ఎస్సీ కేటగిరీ గ్రూప్ 1లో 1 పోస్ట్ ఇచ్చారు, ఎస్టీ కేటగిరీకి 1 పోస్ట్ ఇచ్చారు. మొత్తం పోస్ట్ సంఖ్య 2. అంటే సూర్యాపేట అభ్యర్థులకి బీసీలకు కానీ లేదంటే ఎస్సీలో ఇంకా మిగతా కేటగిరీలకి మరి ఓపెన్ కేటగిరీకి పోస్టులు లేవు అక్కడ. మేడ్చల్ మల్కాజ్గిరిలో చాలా పోస్టులు ఉన్నాయి అక్కడ ఓపెన్ కేటగిరీలో మనం పెట్టుకోవచ్చు, అక్కడ కూడా ఇస్తారు. నెక్స్ట్ యాదాద్రి భువనగిరి డిస్టిక్. ఆ యాదాద్రి భువనగిరి డిస్టిక్లో ఎస్సీ గ్రూప్ 1కి 1 ఇచ్చారు. మొత్తం ఉన్న యాదాద్రి భువనగిరి డిస్టిక్లో ఉన్నదే 1 పోస్ట్, అది కూడా రిజర్వేషన్ కేటాయించబడింది. ఇక నెక్స్ట్ అంటే ఇది దీని యొక్క వివరాలు. రికార్డ్ అసిస్టెంట్ కోర్టు జాబులకు సంబంధించి ఇప్పటివరకు మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఓపెన్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం ఓపెన్ అభ్యర్థులు కూడా ఈ డిస్టిక్ వాళ్ళు కాకపోయినా మిగతా డిస్టిక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులలో అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఆ పోస్టులకు ఎలిజిబిలిటీ ఎత్తున మొన్న రీసెంట్గా జరిగిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్లో కూడా ఏరే డిస్టిక్లో అభ్యర్థులకి ఆ స్టేట్లో ఇంకొక డిస్టిక్లో కూడా పోస్టులు కేటాయించబడిన సందర్భాల్లోనే ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 5 పోస్టులు ఉంటాయి. మన టాప్లో ఉంటే ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఎస్సీ గ్రూప్ 3లోని, అలా ఎస్టీ కేటగిరీలో అట్లా 2, ఎస్సీ గ్రూప్ 2లోని ఆ 2 అలా ఉన్నాయి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇక్కడ డిగ్రీ కాదు కాబట్టి ఇంటర్మీడియట్ ప్లస్ అయిన వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మొత్తం కూడా దీన్ని అప్లై చేసుకొని ప్రతిరోజు జనరల్ నాలెడ్జి 60 మార్కులకు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు 60 క్వశ్చన్లే మీరు ప్రాక్టీస్ చేయాలి. అదే జనరల్ ఇంగ్లీష్ వేరు, జనరల్ ఇంగ్లీష్ వేరు, ఇంగ్లీష్ గ్రామర్ వేరు, జనరల్ ఇంగ్లీష్ వేరు. అలా ఇంగ్లీషు 40 మార్కులకు ఉన్నాయి. ఆ 40 మార్కులు 40 క్వశ్చన్లు డైలీ 100 క్వశ్చన్లే ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే మైనస్ మార్కు కూడా లేవు కాబట్టి ఈజీగా మనకు ఆ వచ్చినటువంటి మార్కులను బట్టి ఈజీగా గెయిన్ కావచ్చు ఆ యొక్క ఎగ్జామ్లోని. అంటే ఇక్కడ మనం ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే ప్రతిరోజు దీన్ని ఫాలో అవుతుండాలి. మీకు జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి అంశాలు కావాలంటే, జనరల్ నాలెడ్జ్ అంశాలు కావాలంటే ఎస్ఆర్ ఆన్లైన్ అకాడమీ మీకు యాప్లో అవైలబుల్ ఉంటుంది, లేదంటే యూట్యూబ్ క్లాసులు కూడా ఉన్నాయి. మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి డైలీ క్లాస్ వినండి. ఎగ్జామ్లో కలుస్తాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్లో నేను చెప్పిన క్వశ్చన్లో జీకే అక్కడ 40 మార్కులు కొన్ని ఎగ్జామ్ ప్యాటర్న్లు ఉంటే దాదాపు 40-30 కలిసినాయి. అంటే అక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అది, అంటే ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ అలా ఉంది. మీకు కూడా నెక్స్ట్ జరిగే 60 జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లో 40 నుంచి 50 క్వశ్చన్లు ఈజీగా నేను చెప్పబోయే టాపిక్ నుంచి వస్తాయని చెబుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. ప్లీజ్ డౌన్లోడ్ ఎస్ఆర్ ఆన్లైన్ అకాడమీ యాప్.